ఇది వచనాలను మనం చూద్దాం. కీర్తనలు 10వ కీర్తన 14వ చరణము మరియు 18వ చరణాన్ని చూద్దాం. 10, 14. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తుమ్ముకు నీకు అప్పగించుకొనుచున్నారు. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. 18వ వచనం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియకి ఆలకించితివి. నా ప్రార్థనలను ఆలకించువాడా, ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడై ఉంటున్నాడు. మీరు బాగా మనమందరం కూడా దృష్టి పెట్టాలి. ఇదివరాండ్ల పక్ష, తల్లిదండ్రులు లేని వారి పక్ష మరి ప్రేమ చూపడంలో ఎప్పుడు నిష్ఫలులు కాకుండా ఫలం పొందే వారిగా మనం ఉండాలి. మన వస్త్రాలు ఏవైనా మిగులుతాయి, ఇంట్లో బీరువాలో చాలా చాలా అలాగని పెట్టుకొని ఉంటే ఎవరికైనా దానం చేయాలి. ఎవరికి తెలిసిన వారికే దానం చేయండి, తెలిసిన వారికే దానం చేయండి. దానాలు కూడా ఇప్పుడు ఏమైనా అంటే ఆటోలు వస్తున్నాయి, ఆటోలు ఉన్న వాళ్ళు పెట్టుకొని మైక్ పెట్టుకొని పాటలు వేసుకొని మంచి మంచి పాటలు వేసుకొని వస్త్రాలు అలా తీసుకుపోతున్నారు. అవి వారు బీదోళ్ళకి ఇవ్వడానికి కాదు, అవి వాళ్ళు అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. బీదోళ్ళ పేర్లు చెప్పి పేదవాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, దానిలను అమ్ముకుంటూ ఉన్నారు. దయచేసి మీరు అలాంటి వారికి వస్త్రాలు ఇవ్వకండి. మీకు తెలిసిన వారికి మీరు ఏం చేయండి, మీ వస్త్రాలను ఇవ్వండి. మీరు ఆహారాన్ని పెట్టండి, మీ చేతనైన సహాయాన్ని మీరు చెయ్యండి. ఎవరికో ఇస్తే మేము సహాయం చేసినామని మీరు అనుకోకండి. సెల్ ఫోన్లో టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే అవల్ల కూడా ఫ్రాడ్ అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ పేరు చెప్పి తీసుకొని పోయి మూటలు మూటలు తూకం లెక్కలు అమ్ముకుంటున్నారని చెప్పి తెలిసి అలా మీరు చెయ్యొద్దండి. రిస్క్ తీసుకోండి, మీ చుట్టుపక్కల అన్వేషణ చేయండి. నిజంగా తల్లిదండ్రులు లేని వారి పక్షాన మీరుండండి. ఆ పిల్లలకు ఒకవేళ బుద్ధి ఉండొచ్చు, లేకపోవచ్చు, స్వీకరించే తత్వం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆ ఇరువరాలు కూడా బుద్ధి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. కానీ వారి పక్షాన మనం ఏం చేయాలి, ప్రేమను వెల్లడి పరచాలి. ప్రేమ లేని వాడు నా వాడు కాదని చెప్పి కొరింథీ పత్రికలో సెలవివ్వండి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడమాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడమాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పాపిగా ఉండగా ప్రభు రక్షకుడొచ్చెను, పాపములే మునిగి ఉండగా నన్ను పవిత్రపరచెను. ఆయన పవిత్రపరిచి ఉంటూ ఉన్నాడు మనల్ని. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా లోకానికి ప్రభువును తండ్రి పంపించి ఉంటూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి మనం కూడా ఎంత ప్రేమించాలి, ఎంతో ప్రేమించాలి. పెద్దవాళ్ళను గౌరవించాలి, మనకన్నా పెద్దవాళ్ళను గౌరవించాలి. తల్లిదండ్రులు లేని వారిని ఆదరించాలి. అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి సేవ చేయాలి. అత్తమామలు ఎవరో కాదు, మన తల్లిదండ్రులని సేవ చేయాలి. ఏమనుకుంటున్నారు, పెంపకం ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నా తల్లిదండ్రులు మాత్రమే గొప్పవాళ్ళు, అత్తమామలు గొప్పవాళ్ళు కారనే అభద్ర భావంతో బతుకుతూ ఉన్నారు ఆడబిడ్డలు.
అలాగనే అల్లుళ్ళు కూడా, ఆ బిడ్డను చేసుకున్నటువంటి అల్లుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే, నా తల్లిదండ్రులు మాత్రమే గొప్పవాళ్ళు, మా అత్తమామ గొప్పవాళ్ళు కాదని అనుకుంటూ ఉన్నారు. నేను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నా, ప్రియమైన కుమారులకు, ప్రియమైన కుమార్తెలకు గుర్తు చేస్తూ ఉన్నా, మీ తల్లిదండ్రులతో పాటు మీ అత్తమామలను మీరు గౌరవించండి. ప్రియమైన కుమార్తెలారా, మీ అత్తమామలతో పాటు మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇలా పరస్పర సంబంధం గౌరవంతో కూడుకొని ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదలు ఉప్పొంగిపోతూ ఉంటాయి. ఆడబిడ్డల్ని పొగుడుతూ ఉంటారు అత్తమామలకు సేవ చేస్తూ ఉంటే. ఎప్పుడైతే సేవ చేయకపోతే, అత్తమామలను సేవ చేయకపోతే ఏమంటారు? ఆమె సేవ చేయలేదు అంట. కొనియాడబడదా స్త్రీ? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, గుణవతి అయినటువంటి భార్య తన పెనిమిటికి కిరీటంలో ఉంటది, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. అలాగున్నే కుమారుడు కూడా తెచ్చుకున్న భార్యతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఏం చేయాలి? గౌరవించాలి. అలాగనే వచ్చిన కోడలు కూడా భర్తతో పాటు తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలను కూడా సమానంగా గౌరవించాలి. తల్లిగా వచ్చినటువంటి వాళ్ళని తలార చూస్తారంట, మగునంగా వచ్చినటువంటి వారు మగమరగా పెట్టుకొని చూస్తారంట. చాలా వరకు ఈ లోకంలో జరుగుతున్నటువంటి తీరు. అందుకనకే సంసారాలు అనేటటువంటి సఖ్యత లేవు, సంసారంలో నెమ్మదులు లేవు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, వాక్యం వింటున్నటువంటి మనమందరం మన జీవితం మనసులో తప్పు చేస్తాం, సరిదిద్దుకోవాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడు? కనికరం పోతాడు. తప్పు ఎవరిమైనా చేస్తాం. ఆనాడు ఆదాము నుంచి నేటి వరకు మానవులమందరం కూడా తప్పు చేసిన వాళ్ళమే, పాపం చేసిన వాళ్ళమే. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. మనం కూడా విధవరాళ్ళ పక్షాన, తల్లిదండ్రులు లేని వారి పక్షాన, అలాగే సమాజ పక్షాన, మన అధికారుల పక్షాన మనం అందరం కూడా గౌరవప్రదంగా మనం ఉండాలి. ఉండవుదామా? 68వ కీర్తన 5వ చరణం. తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు నాయకర్తను అయి. ఎవరున్నారమ్మా? దేవుడు తండ్రి లేని వారికి ఏమై ఉన్నాడు? తండ్రిగా ఉంటున్నాడు. భర్త లేనటువంటి వారికి భర్తగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒకని తల్లిని వాడిని ఆదరించినట్టుగా నేను వాడిని దేవుడే ఆదరించేటప్పుడు మనుషులు మనం ఆదరించకపోతే ఎలా? ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమించకపోయింటే, తన కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపించకపోయింటే, పాప క్షమాపణ కలగకపోయింటే మనం ఏమైపోతూ? ప్రేమ, క్షమాపణ ప్రతి మనిషిలోన, ఇవి క్రైస్తవులోన ఉండాల్సిందే. ఇవి లేని వారు క్రైస్తవులు కాదు. ఇవి లేని వారు క్రైస్తవులు కాదు. పలుకుతావు నీవు, చేస్తావు నీవు సాతాను క్రియలు, పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. పలికేది పరిశుద్ధమైన మాటలు, చేసేది సాతాను క్రియలు. ప్రజలు కనిపెడుతూ ఉంటారు, దేవుడు చూస్తూ ఉంటాడు. దాగున్నావా నీవు, దాగున్నావా సంగాన్ని చెరిపే వాడా, నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుడి కళ్ళను దాయలేవుగా. ఆ దేవుడి కళ్ళను మనం మూయలేము. కాబట్టి ఆ దేవుడు చూస్తున్నాడని యేసేపు భయపడినట్టుగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడినట్టుగా, నోవాహు గారు భయపడినట్టుగా, దావీదు గారు భయపడినట్టుగా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ, అపోస్తులుడైనటువంటి పౌలు, అపోస్తులు అందరూ కూడా
దేవునికి భయపడినట్టుగా మనమందరం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి లోబడి జీవించి ఇలా ముదిమి వచ్చే వరకు ఎంటికలు తెల్లగైనంత వరకు బ్రతకాలి, శక్తి లేనంత వరకు బ్రతకాలి. ఎందుకంటే తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ పాదం తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు పునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎట్లా ప్రేమిస్తాడంటమ్మా? తల్లిలా ప్రేమిస్తాడు, తండ్రిలా లాలిస్తాడు. ప్రేమలో చాలా గొప్పతనం ఉంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎరగక, తల్లిదండ్రుల గౌరవం పొందక, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందక మధ్యలోనే చనిపోతూ ఉంటున్నారు. చాలా మంది పిల్లలు మధ్యలోనే రాలిపోతూ ఉంటున్నారు. ఆ తల్లిదండ్రులకు బాధ మిగిలిస్తూ ఉంటూ ఉన్నారు. సింగపేట గ్రామంలో ఈ మధ్యలోనే ఒక వారం కిందటనే జరిగినటువంటి సందర్భం. ఇంట్లో గొడవ జరిగింది. ఆ పిల్లవాడు మందు తాగి చనిపోయాడు. తల్లిదండ్రులకు బాధ, తల్లిదండ్రులకు మాట వినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు బాధను మిగిలించేటటువంటి వారిగా ఉన్నారు. వాక్యానుసారమైనది కాదు. ఆత్మహత్య చేసుకోవడము వాక్యానుసారమైనది కాదు. నీవు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, శోధనైన, ఆటంకమైన, అది ఏమైనప్పటికీ ఈ భూమి మీద దేవుడు నీకు అవకాశం ఇచ్చినంత వరకు బ్రతకాలి, ఎదురీదాలి ఈ సమాజంలో. ఎప్పుడు భయపడవద్దు, ఎప్పుడు జడియవద్దు, ఎప్పుడు అధైర్యపడవద్దు, నిస్సహాయ స్థితిలో పడిపోవద్దు. దేవుడు ప్రతి దానికి సమయం కాదు. ఏం చేస్తాడమ్మా? ప్రతి దానికి సమయాన్ని ఇస్తాడా? ఇయ్యడమ్మా? దావీదు కుమారుడా దయచూపుమని ఎంబడించి గుడ్డివారు కేక వేయగా, మీ నమ్మిక చొప్పున జరుగుగాకని. ఆ గుడ్డి వారికి చూపు రావాలంటే దావీదు కుమారుడు యేసు ప్రభువారు అలా పోతూ ఉంటే, దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకయ్యా, మమ్మల్ని ఖండించుమయ్యా అని చెప్పి అన్నప్పుడు, నీ నమ్మిక చొప్పున జరుగునుగాక అని చెప్పి ఆ గుడ్డివారు చూపు పొంది గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయా. దేవుడు అనుకుంటే అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దిక్కులేని వారికి, ఎదవరాళ్ళ పక్షాన మనం నమ్మకంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ మరి మీరేమైనా కొంచెం ఇంకా సమయం ఇస్తే కానీనేమో ఇంకా కొంచెం ముందరు సాధన ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మీకు అది చెప్పలేదు, మీరు రాసుకోండి. మీ అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు, ఆయన మనల్ని ఏం చేసిండు? క్రీస్తుతో కూడా బ్రతికించిండు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధులకు అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు జరిగించి ఉంటుంది. మునుపు ఏం చేసినాము? ప్రపంచ ధర్మం చొప్పున జరిగించి ఉంటుంది. ఇప్పుడు చదువుతుంది. మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది.
అయినను దేవుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి ఆయనతో కూడా మనం లేపబడి ఉన్నాము. క్రైస్తవులం ఏమై ఉన్నాము? ఆయనతో కూడా లేపబడి ఉన్నాము. చచ్చిన వారిలాగా సమాధుల్నే లేము. మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారిగా ఉన్నాం. పాపములో చనిపోయి క్రీస్తుతో కూడా నిత్య జీవంలోకి లేపబడి ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆదాము నుండి పాపం వచ్చింది, క్రీస్తు నుండి రక్షణ మనకు లభించింది. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని మనము ఆరంభించుకొని వాక్యం వెలుగులో మనం నడుచుకొని మనము ఈ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలో పవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధాన్ని గౌరవిస్తూ దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారంగా మనం బ్రతుకుతూ క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తూ సజీవుడైనటువంటి క్రీస్తును గౌరవిస్తూ వెంబడిస్తూ మరణం వరకు నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. శ్రద్ధగా వాక్యమైన మీ అందరికి ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రాణుడు మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ లేఖనాల ప్రకారంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల ప్రకారము అలాగనే విధవరాల పక్షాన మీ వాక్యం ఏదైతే మాకు చెప్పబడిందో మా హృదయంలో భద్రపరిచి మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించి జరిగించమని నాయన ఈ లోకంలో ఏది కూడా మేము పట్టుకొని పోలేము. కాబట్టి నాయన మీ చిత్తం ఈ లోకంలో జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మా మధ్యలో ఉన్న ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మా ఆకర్లు అవసరతలన్నింటిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటూ నైనా ఆయా సందర్భంలో నైనా క్రిస్మస్ జనవరి సందర్భంగా నైనా మేము చాలా మందికి ఒక్కొక్కరము చాలా మందికి వస్త్రాలు అన్నము నైనా సహాయం చేయడానికి ఇప్పటి నుంచే మేము పులికొల్పబడి నైనా డబ్బును ఆదా చేసుకుంటూ ఖర్చులను దూరం చేసుకుంటూ నైనా ఆ యొక్క మంచి పనిని చేయడానికి వాళ్ళ ముఖంలో సంతోషం చూడడానికి నైనా దేవుని చిత్తంలో నైనా మేము బలానమ్మకమైన దాసురాలు అని చెప్పి మీ ప్రేమను వారికి చూపించడానికి సహాయం చేయమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.